ప్రేమికులిద్దరూ కూడా మన్మధుని పంచ బాణాలకు వసులైపోయారు. వారు ఆ సభలో ఉన్నారని గుర్తించే స్థితిలో లేరు. లయ తప్పిన అపస్వరంతో అలానే పాడుతూ ఉన్నారు. ఆ విషయాన్ని ఇంద్రుడు గమనించాడు. తాళం తప్పింది, లయ కూడా తప్పింది. వెంటనే వారిద్దరూ కూడా పాడే పాట చెవులకు ఇంపుగా అనిపించటం లేదు. ఆ దృశ్యాన్ని చూసిన ఇంద్రుడికి ఎంతో కోపం వచ్చింది. కామంతో ఉన్న ఆ గంధర్వ జంటను చూసి, చిచ్చి పాపాత్ములారా, మీ ప్రభువునైన నా ఆజ్ఞను అతిక్రమించినందువలన మీరు శిక్షార్హులు. మీరు చేసిన తప్పుకు మిమ్మల్ని శిక్షిస్తున్నాను. మీ ఇద్దరు పిశాచాలుగా అవ్వండి. దంపతుల రూపంలో మానవలోకం పొంది మీరు చేసిన చెడ్డ పనికి దుష్ఫలితాలను అనుభవించండి అని శపించాడు. ఇక ఆ ఇద్దరూ ఎంతో దుఃఖించారు. వారు దుఃఖిస్తూ హిమాలయ పర్వత ప్రాంతాలకు చేరుకున్నారు. ఇంద్రుని శాప ప్రభావంగా పిశాచాలుగా మారారు. దట్టమైన అరణ్యంలో తిరుగుతూ ఉన్నారు. భయంకరమైన దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్నారు. పిశాచ జన్మలో వాసన, రుచి, స్పర్శ తెలుసుకునే అవకాశం ఉండదు. వారి రూపం వికృతంగా మారిపోయింది. ఎంత దప్పిక కలిగినా నీళ్లు త్రాగలేరు. ఆ విధంగా పిశాచాలుగా తాము చేసిన పనికి ఫలితాన్ని అనుభవిస్తూ ఉన్నారు. నిద్ర సుఖం లేక కొండ గృహాల్లో విహరిస్తూ ఉన్నారు. హిమాలయ పర్వతం కాబట్టి ఆ పిశాచ దంపతులు చలికి గడగడగా వణికిపోతూ ఉన్నారు. ఈ పిశాచ దంపతులు గాలిని ఆహారంగా స్వీకరించటం మానేశారు. నీరు దొరికినా త్రాగలేరు. అలా ఒకరోజు జయ ఏకాదశి వచ్చింది. ఆ రోజు ఎందుకో వారు జీవహింస చెయ్యలేదు. ఆకులు కానీ పండ్లు కానీ తినలేదు. ఒక పెద్ద రావి చెట్టు దగ్గర చలి బాధను భరిస్తూ పడి ఉన్నారు. అలా ఆ రోజు సూర్యుడు అస్తమించాడు. భయంకరమైన చీకటి రాత్రి వచ్చింది. దారుణమైన చలితో బాధపడుతూ ఉన్నారు. ఆ బాధను అనుభవిస్తూ వారు ఆ చెట్టు క్రిందనే ఉన్నారు. ఒకరినొకరు ఆనుకుని ఆ రాత్రి రావి చెట్టు మొదట్లో కూర్చున్నారు. ఆ రాత్రంతా కూడా ఆ పిశాచాలు నిద్రపోలేదు. రాత్రి కూడా గడిచిపోయింది. వారికి తెలియకుండానే జయ ఏకాదశి రాత్రి జాగరణ చేసినట్లయింది. ఇక ద్వాదశి రోజు ఆ పిశాచాలు ఏకాదశి రోజు తెచ్చుకున్న పండ్లను సూర్యోదయ సమయంలో భుజించి ద్వాదశి పారణ కూడా జరిగింది. దాంతో వారికి తెలియకుండానే జయ ఏకాదశి వ్రతం పూర్తి చేసినట్లయింది. దాంతో భగవంతుడి వారి పట్ల ప్రసన్నుడయ్యాడు. వారిద్దరికీ కూడా పిశాచతత్వం తొలగిపోయింది. పుష్పవతి పుష్పదంతుడికి పూర్వపు గంధర్వ స్వరూపం లభించింది. వారిద్దరి మధ్య ప్రేమ మళ్ళీ ఏర్పడింది. ఆ ప్రేమ జంట విమానంలో స్వర్గానికి వెళ్ళారు. స్వర్గంలోనికి ప్రవేశించిన వెంటనే ప్రభువైన దేవేంద్రుడి దగ్గరికి వెళ్ళారు. ఆనందంతో నమస్కారం చేశారు. వారిద్దరినీ చూసి ఇంద్రుడు ఆశ్చర్యపోయాడు. అప్పుడు ఇంద్రుడు వారితో ఇలా అన్నాడు, నేను పిశాచాలను అవ్వమని మాత్రమే శపించాను. శాప విమోచనం చెప్పలేదు కదా. మరి మీరు ఏ పుణ్యం వలన నా శాపం నుండి విముక్తులయ్యారు? నా శాపం ఎంతో గొప్పది. సాధారణమైన వారు ఆ శాపం నుండి తప్పించుకోలేరు. మీరు ఎలా ఇలా మారారు అన్నాడు. దానికి ఆ జంట, ఓ ప్రభు, మాకు వాసుదేవుని అనుగ్రహం లభించింది. జయ ఏకాదశి వ్రతం ఆచరించే అదృష్టం కలిగింది. దానితో మా ఇద్దరికీ కలిగిన పిశాచ తత్వం తొలగిపోయింది అన్నారు. దానికి ఇంద్రుడు సంతోషించి, పుష్పదంత, నీవు స్వేచ్ఛగా నీ ప్రేమికురాలైన పుష్పవతితో స్వర్గలోకంలో యచేదంగా విహరించు. నా నుండి నీకు ఎటువంటి ఇబ్బందులు కలగవు అన్నాడు. దానికి పుష్పవతి, పుష్పదంతుడు ఎంతో సంతోషించారు. కాబట్టి ధర్మరాజా, జయ ఏకాదశి అంత గొప్పది. ఈ లోకంలో ఏ మానవుడు జయ ఏకాదశిని చక్కగా ఆచరిస్తాడో అతను సమస్త యజ్ఞాలు ఆచరించినట్లే, సమస్త తీర్థములలో స్నానం చేసినట్లే. ఈ జయ ఏకాదశి వ్రత కథను విన్నా, చదివినా, చెప్పినా కోటి జన్మల పుణ్యం కలుగుతుంది. సమస్త పాపాలు తొలగిపోతాయని శ్రీకృష్ణ